బ్రహ్మముడి ఫ్యాన్స్‌కి ఒక మాటైతే చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సీరియల్ 1200 ఎపిసోడ్‌లు వస్తుందని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ ఏ టైంలో ఎలాంటి సిట్యుయేషన్ వస్తుందో అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేము. బ్రహ్మముడి సీరియల్ మనం చూసుకున్నట్టయితే ఇన్ని రోజులు నత్త నడకలాగా అయితే సాగింది. అంటే స్టోరీలో డెప్త్ లేకుండా ఉండే పాయింట్‌నే రుబ్బి మళ్ళీ మనకైతే చూపించారు. కానీ లాస్ట్ వీక్ నేను అనుకున్న టీఆర్‌పీ అయితే అస్సలు గెయిన్ చేయలేకపోయింది. 1:30 పీఎంలో అలాగే 12:30 పీఎంలో ఎంత టీఆర్‌పీ అయితే వస్తుందో దానికి దగ్గరలో వచ్చింది కాబట్టి మీరు బ్రహ్మముడి ఫ్యాన్స్ అయితే మాత్రం ఇప్పటి నుంచి ఓన్ చేసుకోండి. అంటే మన సీరియల్ జస్ట్ వస్తుంది మనం చూస్తాం అని ఓన్ చేసుకోండి. ఎక్కువగా ఆశలు అయితే పెట్టుకోవద్దండి. ఎందుకంటే యాక్టర్స్ కూడా అందరూ వాళ్ళ షెడ్యూల్లో వాళ్ళైతే బిజీ అయిపోయారు. యాక్టర్స్ బాగానే ఉంటారు, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తాను నేను. ఎందుకంటే నిన్న టీఆర్‌పీ రేటింగ్స్ చూసిన తర్వాత చాలా పతనం అయితే జరిగింది. దానికోసం అనేసి బిగ్ డిసిషన్స్ తీసుకుంటారని తెలుస్తుంది. దాదాపు 6-7 సీరియల్ అయితే ఎండ్ కాబోతున్నాయి. ఆ వీడియో కూడా స్పెషల్ వీడియో కూడా మన ఛానల్లో అయితే వస్తుంది. ఎందుకంటే అక్కడ ఆశించిన టీఆర్‌పీ అయితే రాలేదు. ఓన్లీ 4 సీరియల్ మాత్రమే మంచి టీఆర్‌పీ అయితే గెయిన్ చేస్తాను. కానీ మిగిలిన అన్ని సీరియల్ అయితే స్లాట్ లీడర్ని అయితే కోల్పోయాయనేసి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. అన్ని సీరియల్ ఎండ్ చేస్తారనేసి. అందుకోసమని మీకైతే ఇప్పటి నుంచి హింట్ ఇస్తాను. 100 ఎపిసోడ్లు వచ్చినా మనకి హ్యాపీనే, అలాగే 1000 ఎపిసోడ్లు వచ్చినా మనకి హ్యాపీనే, 300 ఎపిసోడ్లు వచ్చినా హ్యాపీనే. ఈ రోజు బ్రహ్మముడి చూసుకున్నట్టయితే జట్టు స్పీడ్లో అయితే పోయింది. దాంట్లో కొన్ని పాయింట్స్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కొన్ని పాయింట్స్ ఏమంటే మన రాహుల్ నమ్మక ద్రోహం చేయడానికి మన సుభాష్ గారు ఎంత నమ్మకం అయితే పెట్టుకున్నారు, అంత నమ్మకాన్ని అయితే పోగొట్టుకుంటే అక్కడ మన స్వప్నాన్ని ఫస్ట్ నుంచి అయితే ఎరగా వేసుకొని అయితే వస్తున్నాడు. ఆ ఎర అయితే ఈరోజు చిక్కింది అనేసి మనం అయితే చేప కోసం మనం గాలం ఎర ఎలాగైతే వేస్తామో అదేవిధంగా ఇక్కడ చేప అయితే చిక్కిపోయింది. అంటే స్వప్న నా కళ్ళ ముందరే 3 రోజులు రాత్రి నిద్ర పొగలు లేకుండా రెయిన్ బొగులు చేశాడు, కష్టపడ్డాడు 3 రోజులు. అసలు మా ఆయన్ని మీరు తప్పు పడతా అంటారా అనేసి అనుకుంది. మన రుద్రాణి గారు కూడా అందుకొని చాలా ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తారు. ప్రాబ్లం క్రియేట్ చేస్తే అక్కడ రాజు లేడు, కావ్య లేడు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడలేక వాళ్ళు కూడా సైలెంట్ అయితే అయిపోయారు. అలాగే అప్పు కేసు కూడా ప్రాబ్లం అయితే ఒక కొలిక్కి అయితే వచ్చేసింది. ఆ కొలిక్కి వచ్చేయడం వల్ల ఇంకా అప్పుకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకు శనివారం ఎపిసోడ్తో మీకు అన్నీ క్లియర్ అయిపోతాయని చెప్పాను. కానీ నిన్నైతే నాకు కొంచెం నమ్మకం లేకుండా ఉండింది. అంటే శనివారం ఎపిసోడ్స్తో అవ్వదేమో, ఇంకా చాలా టైం పడుతుందేమో అనేసి నేనైతే అనుకున్నాను. కానీ శనివారం ఎపిసోడ్తో మనకి మొత్తం కంప్లీట్గా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అలాగే కావ్య ప్రెగ్నెన్సీలో 99% సాల్వ్ అయిందన్నారు. కానీ పూజారి గారు అక్కడ గురువు గారు ఉన్నారు కదా, పూజ చేసే గురువు గారు ఉన్నారు కదా, ట్రీట్మెంట్ చేసే గురువు గారు ఉన్నారు కదా, వాళ్ళైతే అంత డిసప్పాయింట్గా అయ్యి అంటే వీళ్ళకి ఏదో ఒకటి చెప్పి పంపించాలనుకొని ఆ విధంగా చేశారా అనేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అంత డిసప్పాయింట్గా అక్కడ కావ్య అడిగింది కదా ఏమైంది గురువు గారు అనేసి అడిగితే అక్కడ ఏం చెప్పకుండా వెళ్ళిపోవడం, ఏమి అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసుకున్నా కానీ ఏదో ప్రాబ్లం అయితే ఉందనేసి చెప్పారు. అంటే 99% మీ భార్య క్యూర్ అయిపోయింది, కానీ 1% అయితే ప్రాబ్లం ఉందన్నారు. ఆ 1% ప్రాబ్లం కూడా ఏదనేసి మీకు క్లియర్గా చెప్తాను. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు, ఎక్కువ పని చేయకూడదు, ఫుల్ బెడ్ రెస్ట్ ఉండాలి. ఇప్పుడు మనకి ఎలాగైతే హాస్పిటల్కి పోయినప్పుడు మనకి ఎలాగైతే చెప్తారో డాక్టర్లు ఒక ప్రెగ్నెన్సీ ఉమెన్లో ప్రాబ్లమ్స్ ఉంటే అదే విధంగా అయితే ఇక్కడ ఆయన అయితే చెప్తాడు. స్ట్రెస్ తీసుకోకపోతే ఇక్కడ కంపెనీ అనేది జీరో పత్రం అయిపోతుంది. అప్పుడు సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలనేసి నేనైతే అనుకుంటున్నాను. యాక్చువల్గా కావ్యది రాజుది కేరళ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది వాళ్ళిద్దరు పాయింట్. కానీ అక్కడ అన్వాంటెడ్ కామెడీ విలన్స్ని పెట్టి ఆ కామెడీ విలన్స్ వల్ల 1% యూజ్ లేకుండా అయితే సీరియల్ని ఏదో ల్యాగ్ చేయాలి, ఏదో జరపాలన్నట్టు జరిపారు. కానీ అదే పాయింట్ కానీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఆ పెన్ డ్రైవ్తో పాటు ఇక్కడ పాప వాళ్ళ నాయన ఉంటారు కదా, అంటే ఒక పాప చనిపోయింది అనేసి మన అప్పు కేసు సాల్వ్ చేస్తుంటారు కదా, ఆ పెన్ డ్రైవ్ లింక్ చేసింటే హైదరాబాద్ పోలీసులే కదా వాళ్ళు, ఆ పెన్ డ్రైవ్ కానీ లింక్ చేసింటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. మనకు కూడా ఒక క్యూరియాసిటీ వచ్చింది, అబ్బా ఎలా జరుగుతుంది అనేసి. 2 కేసులు సపరేట్గా చూడటం వల్ల కొంచెం అయితే డిసప్పాయింట్ అయితే అయ్యాను. అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్లో వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఆ అప్కమింగ్ ఎపిసోడ్స్ మనం సండే అనాలిసిస్లో అయితే మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే ఇది జరిగింది. నేను ఇంకా ఎక్కువ మాట్లాడచ్చు, కానీ మాల్లో ఉన్నాం కాబట్టి అంత ఎక్కువగా వివరించి చెప్పలేకపోతాను, అర్థం చేసుకోండి. మనకు బుధవారం లేకపోతే గురువారం నుంచి మంచి రివ్యూస్ అయితే వస్తాయి. అంతవరకు సీరియల్ జస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.